నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి కొన్ని సంకేతాలైతే కనబడుతున్నాయి. మనం ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ విషయంలో భారత్, అమెరికా ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. త్వరలోనే దానికి సంబంధించి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది ఒకటి. అండ్ టారిఫ్స్ కూడా మన మీద తగ్గే అవకాశాలు కొంత కనపడుతున్నాయని అర్థమవుతోంది. బట్ ఏదేమైనా ఇవన్నీ కూడా కొంచెం టైం అయితే పడుతుంది. మేబీ వారం కావచ్చు, నవంబర్ మొత్తంలో ఎప్పుడో రోజు మనకు ఈ వార్త వినే అవకాశం ఉంటుంది. మనం ఈ వీడియో చేసే టైంకి అయితే ఎటువంటి అగ్రిమెంట్స్ అయితే జరగలేదు. విడతల వారీగా దానికి సంబంధించిన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇదొక ఎత్తు అయితే, ప్రధాని మోదీని డొనాల్డ్ ట్రంప్ గట్టిగా మెచ్చుకున్నట్టుగా మాట్లాడడం ఒకవైపు, ఆయన గురించి ప్రధాని మోదీ గురించి డిస్క్రైబ్ చేయడం ఒకవైపు, వర్ణించడం, మరోవైపు మిమిక్రీ చేయడం, అంటే ప్రధాని మోదీ ఇలా అన్నారు అని మిమిక్రీ చేయడం కూడా జరిగింది. సో ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మీట్ జరుగుతోంది సౌత్ కొరియా గాంగ్జోలో. సో అక్కడ కొన్ని దేశాల వాళ్ళంతా వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఓపెన్గా ఆ డయాస్ మీద ప్రధాని మోదీ గురించి కూడా మాట్లాడారు. ఏమిటి అంటే, ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో నేను ప్రధాని మోదీకి ఫోన్ చేశాను అని చెప్పి మాట్లాడుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏమన్నారో ఒకటి చూద్దాం. పిఎం మోదీ ఈజ్ నైసెస్ట్ లుకింగ్ గై. సో చాలా చక్కగా కనబడే మనిషి అతను. హీఈస్ లైక్ యువర్ ఫాదర్, అంటే అతను ఫాదర్ లాగా, అంటే ఒక తండ్రిలాగా కనబడతాడని చెప్తూనే హీఈస్ ఎ కిల్లర్, హీఈస్ టఫెస్ట్ గై అని చెప్పాడు. ఒక కిల్లర్, ఒక టఫెస్ట్ గై. కిల్లర్ అంటే చంపేస్తాడని కాదు, హీఈస్ ఎ కిల్లర్ అంటే అది కనబడుతుంది అతనిలో, ఆ యొక్క స్టేచర్ కనబడుతుంది అని. హీఈస్ టఫెస్ట్ గై అలా చెప్తూనే, నేను ఆ రోజు ఫోన్ చేసి మాట్లాడాను ప్రధాని మోదీతో. మాట్లాడితే మీరు యుద్ధం ఆపండి పాకిస్తాన్ తోటి అని అంటే, నో వి విల్ ఫైట్ అని చెప్పి గట్టిగా అరిచారు మోదీ. అరిస్తే నేను షాక్ అయ్యాను. నా ఫ్రెండ్ మోదీ అయినా ఇలా మాట్లాడేది అని నేను షాక్ అయ్యాను. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ అర్థం చేసుకొని ఆయన ఓకే మేము ఆపేస్తున్నాం యుద్ధం అని చెప్పి యుద్ధం ఆపేశారు. దాదాపు 48 అవర్స్ తర్వాత ఫోన్ చేసి యుద్ధం ఆపేశారు, చెప్పారు అది మాకు. సో ఎన్నో లక్షల మందిని నేను కాపాడాను యుద్ధం ఆపేసి, ఇలాంటి యుద్ధాలు చాలా ఆపాను అని చెప్పి మళ్ళీ ఎప్పట్లాగే ఆ కథ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం కీలకంగా ఆలోచించేది ఏంటంటే, మోదీ ఈజ్ నైసెస్ట్ లుకింగ్ గై, ఫాదర్ లాగా కనబడతారు, హీఈస్ ఎ కిల్లర్, హీఈస్ ఎ టఫెస్ట్ గై, ఇవి చెప్పారు. ఇదివరకు 2019లో హౌడీ మోడీ జరిగింది అమెరికాలో. సో టెక్సాస్లో జరిగితే అక్కడ ఇద్దరు చేతులు పట్టుకొని ఆ స్టేడియంలో, 80,000 మంది ఉన్న స్టేడియంలో ఇద్దరు మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అంటూ అలా తిరగడం జరిగింది. అండ్ మొన్నటికి మొన్న ప్రధాని మోదీని టెర్రిఫిక్ గై అని కోపం మీద అనడం జరిగింది. టెర్రిఫిక్ గై, ఎందుకంటే ఈ శాంక్షన్లు విధించిన, ట్యాక్సులు విధించినా మనం తగ్గలేదు ఎక్కడ, కాబట్టి టెర్రిఫిక్ గై అన్నారు. ఈరోజు ప్రేమతోటి ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఆన్ మోదీ అని చెప్పారు. అంటే అటు గౌరవం ఉంది, ప్రేమ కూడా ఉంది అని చెప్తూనే ఈ 2 దేశాల యుద్ధాలని ఆపాను. అయితే ఆ రోజు ఫోన్ చేసి మాట్లాడాను ప్రధాని మోదీతోటి, మనం యుద్ధం వద్దు, డీల్ చేసుకుందాం అంటే, నో 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 వీఆర్ స్టార్టింగ్ ఎ వార్ విత్ పాకిస్తాన్, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎ డీల్ అని చెప్పి గట్టిగా అనేసాడు ఆయన అని చెప్పాడు. మళ్ళీ వెంటనే ఆసిమ్ మునీర్కి ఫోన్ చేస్తే ఆయన కూడా మేము యుద్ధం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు, మేము ఇంకా ఎక్కువ చేస్తామని ఏదో అంటుంటే, అయితే మేము ట్రేడ్ డీల్ మీతో పెట్టుకోము అని అంటే, ఇంకా 48 అవర్స్ తర్వాత ఇటు పాకిస్తాన్ అండ్ ఇండియా రెండు కూడా ట్రేడ్ డీల్కి ఓకే చేసుకున్నాయనేది ఆయన చెప్తున్న మాట. సో మేము ఫైట్ చేస్తాం ఇండియాతో అని పాకిస్తాన్ కూడా చెప్పిందని చెప్తున్నారు. సో ఓవరాల్గా 2 రోజుల తర్వాత వీళ్ళు ఓకే అన్నాక అప్పుడు ట్రేడ్ డీల్ గురించి మాట్లాడదామని మేము కూడా డిసైడ్ అయ్యాం. సో ఏదేమైనా లక్షల మంది ప్రాణాలు నేను కాపాడాను ట్రంప్గా, నిజంగా గొప్ప నేను. అదే జో బైడెన్ అయితే ఇలాంటి పని చేసేవాడు కాదు. జో బైడెన్ ఇలా మాట్లాడడం రాదు. హౌ అమేజింగ్ ఈజ్ దిస్, ఇలా మోదీని వర్ణిస్తూ ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు. సో తన యొక్క పెద్దరికాన్ని అక్కడ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ, మరి ఇప్పుడు ఇవన్నీ చెప్తే మనకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే మన చట్టసభల్లో కూడా, అటు పార్లమెంట్లో కూడా ప్రధాని మోదీ చెప్పారు, ఎస్ జయశంకర్ చెప్పారు, ఏ మూడో వ్యక్తి కానీ దేశం కానీ దీన్ని ఆపమని నాకు చెప్పలేదు అని క్లియర్గా చెప్తున్నారు ఆయన. అండ్ ఎస్ జయశంకర్ గారు కూడా ఆ రోజు పహల్గామ్ అటాక్ తర్వాత, ఏప్రిల్ 22 అది, పహల్గామ్ అటాక్ తర్వాత మళ్ళీ జూన్ వరకు మాకు ఏ ఫోన్ రాలేదు, జూన్లో ఒక ఆహ్వానం కోసం ఆయన ఫోన్ చేశారు తప్ప ఏ ఫోన్ రాలేదని ఆయన చెప్తున్నారు. ఈయన మాత్రం 40 సార్లు, 50 సార్లు, 70 సార్లు చెప్పారని చెప్పి రాహుల్ గాంధీ లెక్కగడుతూ ఉన్నారు. ఆఖరికి ఇవాళ జరిగిన సౌత్ కొరియాలో జరిగిన ఈ మీట్లో కూడా ఆయన మళ్ళీ అదే మాట చెప్తున్నారు. ఇక మరి ట్రంప్ చెప్పేదానికి ప్రూఫ్ ఏంటి? అండ్ మధ్యలో ట్రంప్ ఫోన్ కాల్ చేస్తే కూడా ప్రధాని మోదీ ఎత్తలేదనే మాటలు కూడా మనం విన్నాం, మాట్లాడుకున్నాం కూడా. సో ఏమిటి ప్రూఫ్ అసలు? ఇన్ని చెప్తున్నాడు, ఇన్నిసార్లు చెప్తూ ఉన్నాడు అంటే ఆయన లెక్క కట్టేసుకున్నాడా వీళ్ళు మాట్లాడింది, లేకపోతే
ఏం జరుగుతోందనేది ఇంకా అర్థం కాని విషయం. అయితే ఒక ఇంటర్వ్యూలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏం చెప్పారంటే, హీ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ మోదీ, బట్ ఆన్ ద అవుట్ సైడ్ హీ లుక్స్ లైక్ హీఈస్ యువర్ ఫాదర్, హీ ఈజ్ ద నైసెస్ట్ అండ్ టోటల్ కిల్లర్ అని ఒకానొక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ప్రధాని మోదీ గురించి సేమ్ ఇవే మాటలు చెప్పాడు. సేమ్ ఇదే స్క్రిప్ట్ అక్కడ కూడా చెప్పాడు ఆయన. సో ఆ రకంగా ఏమన్నారంటే ప్రధాని మోడీ, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, వి డిడ్ ఇట్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, ఐ విల్ హ్యాండిల్ ఇట్, ఐ విల్ డూ ఎనీథింగ్ నెససరీ అని ప్రధాని మోదీ గట్టిగా అరిచారు. ఇది పాకిస్తాన్ను ఉద్దేశించి అరిచారు. సో యుద్ధం చేస్తూనే ఉంటామని చెప్పారు, బట్ నేనే ఆపాను అని చెప్పి మొత్తానికి ప్రధాని మోదీని ఆ మాటలు అనుకుంటూనే తను అక్కడ ప్రసంగాన్ని కంప్లీట్ చేశారు. అండ్ 250% టారిఫ్ వేస్తాను అని ఇటు భారత్ని అటు పాకిస్తాన్ని బెదిరించానని చెప్పారు. కానీ వేయలేదు, వాళ్ళు తలొగ్గారు. కాబట్టి ఈరోజు ట్రేడ్ డీల్ అగ్రిమెంట్స్ చేసుకునే ప్రయత్నంలో మేము ఉన్నాము అని అంటున్నారు. సో ఇక్కడ మీరు కామెంట్ చేయండి, మరి ఏమిటి మన దేశం నుంచి అయితే మనము, నాకు ఏ ఫోన్ కాలు రాలేదు, ఏ దేశం కానీ ఏ అధినేత కానీ మధ్యలో దూరి పాకిస్తాన్ అండ్ భారత్ యొక్క ఈ యొక్క గొడవను ఆపమని చెప్పలేదు అని ప్రధాని మోదీ చెప్పారు, ఎస్ జయశంకర్ గారు చెప్పారు. మరి డొనాల్డ్ ట్రంప్ మాత్రం పోయిన ప్రతి చోట ప్రతి వేదిక మీద ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఒకటి మాత్రం నిజం, జేడీ వ్యాన్స్ ఆయన ముందు రోజే ఫోన్ చేసి పాకిస్తాన్ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తోంది, ఒక పెద్ద అటాకే ప్లాన్ చేస్తోందని భారత్కి చెప్పడం జరిగింది. అండ్ పాకిస్తాన్ డీజీఎంఓ కూడా భారత్కి ఫోన్ చేయడం జరిగింది. ఈ విషయం పాకిస్తాన్ కూడా చెప్పింది మనకి, మేము మాట్లాడాము భారత్ తోటి అని. అండ్ భారత్ కూడా ఇదే విషయం చెప్పింది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి యుద్ధం ఆపమన్నారని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇటు భారత్ మాత్రం అటు పాకిస్తాన్ కూడా చెప్పలేదు. మరి డొనాల్డ్ ట్రంప్ మాత్రం కనబడ్డ ప్రతి వేదిక మీద డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్ ఆయన అదే విధంగా చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. అంటే ఇది స్క్రిప్టెడా, అంటే ఫేకా, లేకపోతే నిజమా డొనాల్డ్ ట్రంప్ తరఫు నుంచి అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి ప్రధాని మోదీని ఏమన్నారు అనే విషయాన్ని ఒక రకంగా అది పాజిటివ్గా మాట్లాడినట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్స్ జరిగే క్రమంలో కొంత పాజిటివిటీ కనబడుతోంది. డొనాల్డ్ ట్రంప్ గొంతు శృతి కూడా మారిందని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మోడీ హీజ్ ఎ కిల్లర్, హీజ్ ఎ టఫెస్ట్ గై అని ఎన్ని మాటలు అన్నా కూడా అదంతా కూడా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఆన్ మోదీ అని చెప్పి అంటున్నారు. కాబట్టి పాజిటివ్గానే తీసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అమెరికాతో సత్సంబంధాలు ఉండబోతాయి అనే ఊహ అయితే ఇప్పుడు మనకు కనబడుతోంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా ప్రవర్తిస్తాడో, భారత్కు అనుకూలంగా ఏ రకంగా డెసిషన్స్ ఉంటాయో అనేది మనం చూద్దాం. మీరు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.